హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ అయిపోవస్తుంది, పిల్లలకి సెలవులు కూడా అయిపోవస్తున్నాయని ఇంకా సరదాగా ఫ్యామిలీతో కలిసి బీచ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా సరదాగా అందరం కలిసి ఆటో అయితే ఒకటి మాట్లాడుకొని ఆటోలో అయితే వెళ్తున్నాం అన్నమాట. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, నేను మా పిల్లలు అన్నమాట. ఇంకా మా వాళ్ళైతే పనికి వెళ్ళిపోయారు. ఇంకా మేమే ఏం కాదులే, భయం ఏం లేదులే అని వెళ్తున్నాం అన్నమాట. తెలిసిన ఆటో అతను అయితే అతన్ని తీసుకొని వెళ్తున్నాము. పిల్లలైతే ఎప్పటి నుంచో బీచ్కి వెళ్దాం అంటూ ఉన్నారు. కుదరట్లేదన్నమాట. మా వారికేమో సెలవులు ఉండట్లేదు. ఉన్న ఆ రోజు రెస్ట్ తీసుకోవటం సరిపోద్ది. ఈ ఎండకి ఎక్కడ వెళ్తాంలే అని ఆయన కొంచెం అశ్రద్ధ చేస్తున్నాడు. ఇంకా ఇంతలోకి మా ఆడపడుచు వాళ్ళు కూడా వెళ్దాం వదినా అంటే సరే అని వెళ్తున్నాం అన్నమాట. అప్పుడప్పుడు అట్లాగా పిల్లల్ని బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా కొంచెం సరదాగా ఉండిద్ది. ఎప్పుడు ఇంట్లోనే ఉంచితే మమ్మల్ని ఎక్కడే తీసుకెళ్ళట్లా అంటారు. ఇంకా మధ్యలో అయితే ఒక చోట అయితే ఆగి భోజనాలు చేస్తున్నాం అన్నమాట. పొద్దున్నే ఇంట్లో కూడా ఏం తిని బయలుదేరలేదు. అంటే తను హాస్పిటల్లో డ్యూటీకి వెళ్ళి వచ్చిద్ది. తను వచ్చేటప్పటికి 9 అలా అయింది. తర్వాత బయలుదేరాము. అక్కడ తినమంటే పిల్లలేమో తినలేదు. ఇంకా సరే అని ఇంక అందరం దారిలో ఒక చోట అయితే ఆగి తింటున్నాం అన్నమాట. ఇంకా చపాతీలు, ఫ్రైడ్ రైస్, చికెను, మామూలు రైస్ అయితే కర్డ్ రైస్ తీసుకొని వెళ్ళాము. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. దగ్గర 65 కిలోమీటర్లు అంట. వెళ్తున్నాము. ఇంకా పిల్లలు ఎప్పుడెప్పుడు వెళ్తామా అనుకుని ఉన్నారు. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి, ఇంకా బీచ్ దగ్గరేమో ఇంకా ఇవన్నీ షాపింగ్ ఐటమ్స్, క్యాప్స్, ఇంకా ఫిష్లు ఏపి ఇస్తారన్నమాట. క్యాప్స్, నైట్ డ్రెస్సులు, స్విమ్మింగ్కి వాళ్ళకి అలాంటివి స్విమ్మింగ్కి ఉపయోగపడేవి అమ్ముతున్నారు అన్నమాట. ఇవి డోర్స్కి పెట్టుకునేవి బాగున్నాయి. మేమేం తీసుకోలేదు, చూస్తానికి మాత్రం బాగున్నాయి. పిల్లల దగ్గర ఇవి ఆగవుగా. ఇంకా బాల్స్, ఎండగా ఉండిద్దిగా, కొంతమంది కళ్ళజోళ్ళు ఇట్లాంటివి ఎవరికి అవసరమయ్యి వాళ్ళు కొనుక్కుంటారు. క్యాప్స్ మాత్రం ఒక్కొక్కరు పెట్టుకొని ఉన్నారు. మేమైతే ఏం తీసుకోవాలా, మా ఆడపడుచు వాళ్ళు ఏం తీసుకోవాలా, మేము కూడా ఏం తీసుకోవాలా. ఈ ఫిష్లు మా అమ్మాయి అడిగింది కానీ మేము ఎప్పుడు తినలేదు. మరి తను తినిద్దో లేదో నాకు తెలీదు. ఉప్పు కారం రాసి పెట్టారు. ఎవరైనా అడగంగానే వేపిస్తారు అనుకుంటా. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట పిల్లలు. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఆత్రం. బాగా ఎండకైతే వచ్చాం. మేము వచ్చేటప్పటికి 1 అయితే అయిపోయిందనమాట టైము. ఎట్లా ఉండిద్దో మరి ఎండలో చూడాలి. ఇంకా రాగానే పిల్లలైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకేమో చిన్నంగా ఏమో వెనకమాల వెళ్తుంది. మేము కూడా ఫాస్ట్గానే వెళ్తుంది అనమాట. ఇంకా అక్కడ వాళ్ళు ఆగి ఉన్నారు ఏమో కోసం. ఇదిగోండి బెంచీలు ఉన్నాయి. ఇంకెక్కడ నీడ ఉండదు, ఆ బెంచీల్లో మాత్రమే. ఎవరైనా ఇంకా ప్లేస్ లేదు కదా, పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ బెంచ్ ఒకటి 100 రూపాయలు కట్టి రిజర్వ్ చేసుకుంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట. ఇంకా వాటర్లోకి అయితే వెళ్ళిపోయారు. అలలు వస్తూ ఉన్నాయి. ఆటలైతే ఆడుతున్నారు అందరూ. చాలామంది వస్తున్నారు బీచ్కి అయితే, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు. ఇంకా మేమైతే గ్రూప్ ఫోటో అయితే ఒకటి తీసేసుకున్నాం అనమాట, గుర్తుగా ఉండిద్దని. వాటర్ మాత్రం మధ్యాహ్నం కదా కొంచెం అలలు తక్కువగానే ఉన్నాయి. పొద్దున్నే అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి. మాకు కుదరలే పొద్దున్నే వెళ్ళటానికి. అనుకొని కూడా క్యాన్సిల్ అయ్యి ఒకసారి మళ్ళీ అప్పటికప్పుడు అనుకొని అట్లా వచ్చాము. ఇంకా అత్త కోడళ్ళు అయితే ఆడుతున్నారు. వాళ్ళ అత్త లోపలికి తీసుకెళ్తుంటే నేను రాను, నాకు భయం అని ఆ పిల్ల వెళ్ళట్లేదు అనమాట. ఒడ్డు దగ్గరే ఆడుతుంది. అదిగాక వాళ్ళ నాన్న చెప్పాడు, ఒడ్డు మీదే ఉండి ఆడుకోండి, లోపలికి వెళ్ళమాకండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తానే ఉన్నాడు.
ఇంకా తను కూడా జాగ్రత్తగానే ఉంది. ముందు నీళ్ళల్లోకి వెళ్తాను కానీ వాటర్ చూసేటప్పటికి తనకి భయం వేసింది అనమాట. ఇంకా నేనే ఒడ్డు మీద అమ్మ అని రాసుకున్నాను. వాటర్ అయితే రావట్లా అక్కడ దాకా, ఎంతసేపు రావో చూద్దామని చూస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే అలా అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఆడుతుంది. కొంచెం వాటర్ పెరుగుతున్నాయి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. మధ్యాహ్నం 2 కాడ నుంచి అలలు అయితే ఎక్కువే వస్తున్నాయి అన్నమాట. ఇంకా వాళ్ళందరూ పడుకొని చూస్తున్నారని ఆమె కూడా పడుకొని చూస్తుంది. మా వాళ్ళంతా లోపలికి వెళ్ళారు, చివరి దాకా వెళ్ళిపోయారు. నేనేమని మా అబ్బాయిని చూస్తా గట్టు మీదే ఉన్నా. వాళ్ళ అక్క వచ్చింది కొంతసేపు. ఇంకా గట్టు మీద అయితే కూర్చొని పడుకొని ఆటలాడుతుంది. బాగుంది ఫ్రెండ్స్, చల్లగా ఉంది. నీళ్ళల్లో ఉన్నంతసేపు ఏం తెలియలేదు. మేము ఇంక తినే వచ్చాము, ఇంకెక్కడికి కదలలేదు. మా వాళ్ళైతే నీళ్ళల్లోనే ఆటలాడుతూ ఉన్నారనమాట. ఏమేమో ఒడ్డున ఆడుతుంది. ఇంకా గుర్రాలు ఉన్నాయి. ఇదిగోండి గుర్రం దగ్గర ఉన్నారు మా వాళ్ళు. గుర్రం 100 రూపాయలంట. ఒక రౌండ్ వేస్తారు కొంచెం దూరం, దానికి 100 రూపాయలు అన్నారు. మా వాళ్ళు ఏమి ఎక్కుతాననేమి అడగలేదు మరి. ఇంకా ఐస్లో అయితే కొనిపించేసాం పిల్లలందరికీ. ఇంకేం ఆటలాడుతుంది. వాటర్లో ఉండే ఐస్ అనమాట. నీళ్ళు అయితే ఉప్పు కసం కళ్ళల్లో పడినా కూడా కళ్ళు మంటలు పడుతున్నాయి. ఉప్పు నీళ్ళు కదా, ఏదైనా ఉప్పు నీళ్ళే, మంచినీళ్ళే. మళ్ళీ అయితే ఒక ఫోటో తీయమని మా ఆడబడిచి అడిగితే మళ్ళీ ఫోటో వీడియో 2 తీసుకున్నాం అనమాట అందరం కలిసి. ఇంకా మా ఆడబడిచి వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, నేనేమో వీడియోస్ ఫొటోస్ తీస్తున్నాను. ఇవిగోండి గుర్రాలు, ఒంటెలు, ఆవులు కూడా ఉన్నాయి. 2 గుర్రాలు 2 ఒంటెలు ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఎక్కుతున్నారు. జీపు కూడా ఉంది, జీపు కూడా ఎక్కించుకుంటున్నారు. ఒక రౌండ్ అట్లా వేసి తీసుకొస్తారనమాట, వెళ్ళి రావటం అనమాట. ఒంటైనా అంతే, గుర్రమైనా అంతే. ముందు కొంతమంది అయితే భయపడి కొంతమంది పిల్లలు ఎక్కి ఏడుస్తూ ఉన్నారు. మా వాళ్ళైతే ఏం ఎక్కలేదు, ఏం కొనలేదు. వాళ్ళకి ఐస్లు అవి కొనిచ్చాం. వచ్చేటప్పుడే బాల్ కొనుక్కొని వచ్చామన్నమాట పిల్లలు ఆడుకోవటానికి. ఇంకా ఒంటె ఎక్కి దిగటానికి వాళ్ళు ఇట్లా నిచ్చెన కూడా పెట్టారనమాట. హైట్గా ఉండిద్ది కదా ఒంటె, దిగటానికి అనమాట. ఎక్కిన వాళ్ళకి సరదాగానే ఉండిద్దేమో. ఇంకా మళ్ళీ పుచ్చకాయలు కూడా తింటున్నాం అనమాట, పుచ్చకాయ కొనుక్కొని. ఎండగా కొంచెం చల్లగా ఉండే తింటే బాగుండిద్దని ఇంకా పిల్లలైతే ఇట్లాగా ఇసుకతో కట్టారనమాట. మా అల్లుడు కట్టాడు. వాటర్ వచ్చి పోయిద్దేమో. అది కూడా గుర్రాలు ఎక్కే వాళ్ళు ఎక్కి తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. పెద్దోళ్ళు కూడా ఎక్కుతున్నారనమాట, ఎవరిష్టం వాళ్ళదిలే. పిల్లలు మాత్రం వాళ్ళ ఆటల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మట్టి అయితే అసలు సాఫ్ట్గా ఉంది, చేతిలో ఏమో ఉండట్లేదు, జారిపోతుంది ఇసుక. చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, అస్సలకి జారిపోతూ ఉంటుంది. పిల్లలు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు ఎవరైనా సరే నీళ్ళల్లో చక్కగా హాయిగా ఆడుకోవచ్చు అనమాట. ఇంకా ఇవి ఉప్పు నీళ్ళు కదా, మంచినీళ్ళు అయితే ఇంకా బాగుండిద్ది. ఇక్కడ ఆడి మంచినీళ్ళ కోసం మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. అంటే మేము వస్తా క్యాన్ తెచ్చుకున్నాం కానీ అది కూడా ఆటోలో ఉంటాయి కదా, అక్కడ దాకా వెళ్ళాలంటే. అయినా తొందరగా ఎవరో అడగలేదు, అంటే ఐస్లు పుచ్చకాయ అవి తిన్నాం కదా. ఒడ్డు మీదే అమ్ముతూ ఉన్నారనమాట. ఇంకా సమోసాలు, శనక్కాయలు ఇట్లాంటివి ఎవరికి కావాల్సినవి వాళ్ళు కొనుక్కొని తింటూ ఉన్నారు. ఇదిగోండి వాటర్ ఫోర్స్ అయితే ఎక్కువైపోయింది. సాయంత్రానికి కొంచెం అలలు బాగా ఎక్కువే వస్తూ ఉన్నాయి అన్నమాట. వాటర్ పెరుగుతున్నాయి, బాగుంది. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అవుతుంది. మేము కూడా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసుకున్నాం. మళ్ళీ ఇంకా మళ్ళీ రావాలి కదా, 65 కిలోమీటర్లు అంటే ఇంకా పెందలాడే బయలుదేరితే పోయిద్ది కదా, పిల్లలు ఉన్నారు కదా అని. బాయ్.